అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నప్పుడు మధ్యలో అడ్డు వెళ్లిన తర్లుబాడు మండలం పోతలపాడుకు చెందిన మాటార్ రాజా వెంకటేష్ అను యువకుడు కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దర్శి మండలం రాజంపల్లిలో ఈరోజు ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మృతుని బంధువు శ్రీరామ్ తిరుపతి స్వామి హత్య జరిగిన సంఘటన గురించి వివరాలు తెలిపారు. నీ పేరేం పేరు? నా పేరు తిరుపతి స్వామి. ఇంటి పేరు? శ్రీరామ. ఏంటిదన్నా తగాదా? అది కుటుంబ తగాదా సార్. ఇప్పుడు దెబ్బ తగిలిన ఉంది కదా తిరుపతమ్మ గారు. ఈ ఇంటి పేరు? వీళ్ళ ఇంటి పేరు కండెల. కండెల తిరుపతమ్మ. ఎస్టీలు. అయితే ఈ మధ్య వీళ్ళ కూతుర్ని తెనాలి ఇచ్చారు సార్. తెనాలి ఇస్తే అక్కడి నుంచి ఒక 5-6 సంవత్సరాల క్రితం మార్కాపురం వచ్చి పని చేసుకుంటా బతుకుతున్నారు. 3 పిల్లలు, భార్య భర్తలు ఇద్దరు. ఈ మధ్య ఒక 6-7 నెలల క్రితం పేరేం పేరు? ఇలా కూతురు పేరు చిన్నమ్మాయి వెంకటరమణ. అయితే ఈ మధ్య ఎవరికి ఇచ్చింది? ఎవరికి? పెదనాన్న కొడుక్కి, తిరుపతమ్మ పెదనాన్న కొడుక్కి. ఏం పేరు అతని పేరు? వెంకటేశ్వర్లు అంటారు, చిన్న అంటారు సార్. వెంకటేశ్వర్లు చిన్న అంటారు. 2 విధాలుగా పిలుస్తారు. చిన్న అంటారు. అంటే వాళ్ళ పేరు వచ్చేసి వాళ్ళ ఇంటి పేరు కూడా దేవరకొండ వెంకటేశ్వర్. అయితే ఈ మధ్య 6 నెలల క్రితం అమ్మాయిని ఏదో టార్చర్ పెట్టి కొట్టి గందరగోళంగా ఉంటే అమ్మాయి అడిగి వచ్చి ఉంటుంది రాజంపల్లిలో. వాళ్ళకి రేకులు ఇల్లు ఉంది, ఆడే ఉంటుంది. తల్లికాడికి వచ్చి ఉంటుంది. సరే ఆమెను కనిపెట్టుకు ఏముంటుంది, బ్యాంకులో ఎస్బీఐలో మామూలు స్వీపర్గా పనిచేస్తుంది. ఎక్కడ? దర్శి ఎస్బీఐలో. అయితే ఇంకేమో ఈ మధ్య షుగరు బీపీ ఎక్కువై పడిపోతే నువ్వు చేసుకొని బ్యాంక్ వాళ్ళు కొద్దిగా సెలవిస్తే చేసుకుంటున్నాను. వాడు ఈ బ్యాంక్ కాడికి వచ్చి మళ్ళీ ఈ మధ్య గొడవ పెట్టుకొని కొట్టి వెళ్ళాడంట. మనకి తెలియదు. తర్వాత వీళ్ళు నిన్న సాయంత్రం ఒక 30-40 మంది దాకా వచ్చారు మాట్లాడదాం. నిన్న సాయంత్రం వచ్చేసరికి నిన్న ఎవరు లేరు కదా, రేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళారు. ఇవాళ ఉదయం 11-10:30 ఆ ప్రాంతంలో వచ్చారు. అందరూ ఒక 50 మంది వచ్చారు. మళ్ళీ 2 ఆటోలకి ఒక కారులో వచ్చారు. కారులో లాయర్ గారు కూడా ఉన్నారండి. మన మార్కాపురం అంట అబ్బాయిని లాయర్ అంట, మనకి తెలియదు. లాయర్ గారు కూడా ఉన్నారంట. జగన్నాథ్ ఏదో పేరుంది. లాయర్ కూడా ఉన్నారు పక్కన. జరిగేటప్పుడు ఉన్నారు స్పాట్లో. వచ్చారు మాట్లాడుతున్నారు. ఈలోపు ఇంటి దగ్గరే. ఇల్లు రాజంపల్లి సెంటర్లో. వైఎస్ఆర్ బొమ్మ యువతలే. మాట్లాడుకుంటా వీళ్ళు ఆడాలు పెట్టుకుంటుంటే మా అబ్బాయి తప్పిటానికి పోయాడు. చనిపోయిన అబ్బాయి. ఈ అబ్బాయి ఇంటి పేరు ఏం పేరు? మాట రాజా వెంకటేష్. పోతలపాడు తల్లిపాడు. చనిపోయిన అబ్బాయి ఏమవుతాడు? చెల్లెల కొడుకు. అతను ఏడకి ఎందుకు వచ్చాడు? నిన్న మేము ఒక కారు బాడికని డ్రైవర్ లేపలికి నా కోసం వచ్చాడండి. మేమిద్దరం రాత్రి ఒంగోలు వెళ్ళి మాకు అక్కడ బాడీకి గిట్టుబాటు కాక మేము 1 గంటకి 1:30 కల్లా తిరిగి వెనక్కి వచ్చేసాం. రాత్రి పొద్దున్నే వెళ్తాం అయినానికి మా బామ్మది కొద్దిగా చికెన్ ఆర్డర్ ఉంది, ఒక 3 క్వింటాలు చికెన్ కొట్టిపోతుంది అనేకి ఆగాం. అది ఉన్న విషయం తెలియదు. ఈ లోపు వీళ్ళు చికెన్ అంటే చికెన్ షాప్ మీది? చికెన్ షాప్ మా బామ్మది. అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ బావది. అదే అంటే ఇప్పుడు అటు చూసినా మా 2వ వదిన కొడుకే చనిపోయింది. ఇలా తప్పి మామూలుగా అరుచుకుంటున్నారని తప్పియటానికి వెళ్ళాడు. వీళ్ళు కావాలని ఖచ్చితంగా పొడి చేశారు. అంతే, అక్కడికక్కడే చచ్చారు.
ఇంకా వాస్తవంగా అయితే తప్పించడానికి పీఠానికి పోయాడు, ఎందుకు అరుచుకుంటున్నారని. వెనక నుంచి పొడిచింది. వాళ్ళు ఇటోళ్ళు పరారు అయిపోయినారా? అంటే జరగటంతోనే పరారు అయిపోయారు. ఇప్పుడు ఏమకెట్టుంది, ఏం పరిస్థితి కూడా కండిషన్ ఎలా ఉంది డాక్టర్ గారు ఇంకా చెప్పలేదు. ఏమకి 2 కోట్లు పట్టి ఏమో కూడా పడ్డా. ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని 4-5 రోజు కొట్టేసినారు.